నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. అప్పటి వరకు వారంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. ప్రాణ స్నేహితులంతా కలిసి ఫ్రెండ్షిప్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. నవ్వుతూ ఫోటోలు దిగుతున్న ఆ యువతి యువకులకు తెలియదు ఆ నవ్వే వారి జీవితంలో ఆఖరి నవ్వని. క్షణాల వ్యవధిలో దూసుకొచ్చిన మృత్యువు వాళ్ళను సముద్ర గర్భంలోకి లాక్కెళ్లింది. వైజాగ్ బీచ్ లో చోటు చేసుకున్న ఈ దారుణమైన గుండెల్ని పిండేసే ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఈ విషాదానికి కారణం యువత అజాగ్రత్త లేదా నిర్లక్ష్యమా? అసలు ఏం జరిగిందంటే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పేద జాలరిపేటకు చెందిన నీతు రాము తమ స్నేహితులతో కలిసి వైజాగ్ బీచ్ కు వెళ్లారు. సముద్రపు అంచున నిలబడి ఫోటోలు దిగుతుండగా ఊహించని విధంగా ఒక్కసారి ఓ రాక్షసాల దూసుకొచ్చింది. ఆ అలల ఉధృతికి నీతు ఒక్కసారిగా సముద్రంలోకి కొట్టుకుపోయింది. తన ప్రాణ స్నేహితురాలు కళ్ళెదుటే ప్రాణాపాయంలో ఉండటం చూసి తట్టుకోలేకపోయిన రాము తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమెను కాపాడేందుకు సముద్రంలోకి దూకాడు. నీతును రక్షించే క్రమంలో రాము కూడా ఆ రాక్షసాలకు బలయ్యాడు. ఇద్దరు స్నేహితులు క్షణాల్లోనే సముద్రంలో గల్లంతయ్యారు. ఇక్కడే అసలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైజాగ్ బీచ్ లో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. అయినా అధికారుల పర్యవేక్షణ ఏది? ఫ్రెండ్షిప్ డే నాడు బీచ్ కు వేలాదిగా యువత వస్తారని తెలిసినా ప్రమాదకరమైన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు గాని కోస్ట్ గార్డ్స్ పహారా గాని ఎందుకు లేదు? యువతకు ఈ పిచ్చి ఎందుకు? లైక్ల కోసం సోషల్ మీడియాలో సెల్ఫీల కోసం ప్రాణాలను ఫనంగా పెట్టి ఎంతవరకు సమంజసం? ఒక్క ఫోటో ఇద్దరు యువతి యువకుల నిండు ప్రాణాలను బలి తీసుకుంది. రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఇది హత్య కాదా? సరైన భద్రతా చర్యలు తీసుకొని అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణాలు గాలిలో కలిశాయని స్థానికులు మండిపడుతున్నారు. వ్యవస్థ వైఫల్యానికి ఈ ఇద్దరు స్నేహితులు బలయ్యారా? గల్లంతైన నీతు రాము కోసం ప్రస్తుతం కోస్టార్గ్ పోలీసులు మెరైన్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. అసలు వారిద్దరు ప్రాణాలతో ఉన్నారా లేదా అన్నది ఇప్పుడు అత్యంత ఉత్కంఠంగా మారింది. కన్న బిడ్డలు ఎటు పోయారో తెలియక ఆ తల్లిదండ్రులు బీచ్ లోనే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. స్నేహం కోసం ప్రాణాలు ఇవ్వడం సినిమాలో చూసుంటాం, కానీ వైజాగ్ బీచ్ లో రాము తన స్నేహితురాలి కోసం నిజంగానే ప్రాణాలు ఫనంగా పెట్టాడు. ఈ ఘటన ప్రతి ఒక్కరిని ఆలోచింపజేయాలి. సముద్రంలో చెలగాటమద్దు, సెల్ఫీల మోజులో ప్రాణాలు కోల్పోవద్దు. ఈ గాలింపు చర్యలకు సంబంధించిన మరిన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.